హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. నారాయణమూర్తి గారి మొహం నల్లబడింది. ప్రసాద్లో తెగింపు ఆయన గుర్తించారు. అయితే ఇంతకీ ఏమంటావు? నిబ్బరంగా ఏం జరగనట్టు ప్రశాంతంగా నారాయణమూర్తి అన్నారు. ఏం లేదు, నాకు డబ్బు కావాలి. ఏ డబ్బు కోసం ఈ పెళ్ళి చేసుకున్నానో ఆ డబ్బైనా నాకు దక్కాలి. మీరు ఇస్తానన్న ఆ డబ్బు నాకు ఇవ్వండి ఖచ్చితంగా అన్నాడు ప్రసాద్ నారాయణమూర్తితో. ఇక నారాయణమూర్తి పరిస్థితి గ్రహించి ఆయన ప్రసాద్ని మరింత రెచ్చగొట్టడం మంచిది కాదని, అలాగే లతతో చెబుతాను, చూడు బాబు, ఇదంతా మీకోసం కాకపోతే మరెవరి కోసం? ఏదో మీ కడుపున నలుగురు పుడితే చూసి ఆనందించాలన్న కోరిక తప్ప మరేం లేదు నాకు. నా కోరికల్లా లత నీవు హాయిగా ఉండాలన్నదే. ఆయన ధోరణికి ప్రసాద్ ఆవేశం దిగజారింది. తను పెద్దాయనతో అంత దురుసుగా మాట్లాడకపోవలసింది అని ప్రసాద్కి అనిపించింది. ఆయన మంచివాడే. ఆ కూతురు అలాంటిదైతే ఈయనేం చేస్తాడు అనుకున్నాడు ప్రసాద్ మనసులో. సరే, డబ్బు ఇస్తానన్నాడు కదా అని తృప్తిగా నిట్టూర్చాడు. అక్క, ఇక ప్రసాద్ది విషయం అలా ఉండగా, అక్క, మూర్తిగారిని ఏమన్నావు? ఆయన పాపం ఏదో ఘోర అపరాధం చేసిన వాడిలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అదేం అలా ఉన్నారని అడిగాను. ఓ రోజు మాలతి, ఓ రోజు సాయంత్రం వసంతని అడిగింది. ఏం చెప్పాడు? ఏమనన్నాడు? కుతూహలంగా అడిగింది. అతనేం అనలేదే పాపం. ఈ మధ్య మన ఇంటికి రావడం లేదు. రోడ్డు మీద ఇదివరకు కనిపిస్తే నవ్వుతూ పలకరించేవాడు. ఇప్పుడు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. పాపం, మొహం వాడిపోయింది. ఈరోజు నేనే పలకరించి, ఏమండి, అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారేం? ఏదో దెయ్యాన్ని చూసినట్టు జడుసుకొని పారిపోతున్నారేం? హాస్యంగా అన్నాను. పాపం అతను మరింత మొహం మార్చుకొని, ఎందుకులేండి, మీ వసంత గారు, ఆవిడకి నేనంటే కోపం. నేనేదో అల్లరి చిల్లర వాడిననుకుంటున్నారా ఆవిడ? నేను అలాంటి వాడిని కాను. నాకు అలాంటి ఉద్దేశం లేదండి. ఆవిడ అంగీకరిస్తే పెళ్ళాడాలనుకున్నాను అంటూ మొహం తిప్పుకొని గబగబా వెళ్ళిపోయాడు. అతన్నేమన్నావు మాలతి? కాస్త కోపంగా అంది. మధ్య నీకెందుకే కోపం? పెద్ద హీరోననుకుని వెధవ ఫోజులు కొడితే 4 దులిపేసరికి తోక ముడిచాడు. ఈయన గారి జిడ్డు మొహం, చేసే ఉద్యోగం చూసి ఆడపిల్లలు మొహాన్నే ఉంచేస్తారనుకున్నాడు కాబోలు. పబ్లిక్ గార్డెన్కి రమ్మని పిలిచాడు. వెళితే ప్రేమిస్తానంటూ పిచ్చి వేషాలు వేసేవాడు. 4 దుల్పగానే ఆ రోజు నుంచి వెంటపడడం మానాడు. పీడ వదిలింది అంది వసంత. ఎందుకు పిలిచాడో వెళ్ళి అడిగితే తప్పేముంది? అతను అలాంటివాడు కాదు, పాపం అమాయకుడు, మంచివాడు. నీ కంటికి అతనన లేదు. లేకపోతే ఏ పెద్ద ఉద్యోగం చేసేవాడో అయితే మహా చక్కగా వెళ్ళేదానివి. మాలతి మాటల్లో నిజం ముల్లులా గుచ్చుకుంది వసంతకి. చివుక్కున తలెత్తి పౌరుషంగా, నిజమే, నాకు నచ్చితే ఎందుకు వెళ్ళను? నీవు నాకేం చెప్పనక్కరలేదు. పాపం అతనంటే అంత జాలి ప్రేమ ఉంటే చక్కగా పెళ్ళాడు ఉక్రోషంగా అంది. అతను నన్ను అడిగి ఉంటే తప్పక చేసుకునేదాన్ని. నీకు ఇష్టం లేకపోతే మర్యాదగా అక్కడికి వెళ్ళి తిరస్కరించవచ్చు. నడి రోడ్డు మీద దులపడం ఎందుకు? పెద్ద ఏదో పతివ్రతలా. నా ఇష్టం, వెధవని
చెప్పుచ్చు కొట్టనందుకు సంతోషించమను. నీతో కంప్లైంట్ చేస్తాడా? వాడి మీద నీకు సానుభూత? నా ఇష్టం వచ్చినట్లు, నాకు ఇష్టం లేకపోతే అడగటానికి నువ్వెవరు? వసంతకి ముక్కు మీదికి కోపం వచ్చేసింది. నేనెవరిని కాను, కానీ ఏదో సామెతలాగా పిలిచి పిల్లనిస్తే అన్నట్టు అతను నీ మీద ఇంట్రెస్ట్ చూపించాడని చులకన చేశావు. ఏం, అతని కంటే గొప్పవాడిని నాన్న తేగలరనుకుంటున్నావా? కావాలని కట్నం అది లేకుండా చేసుకునేవాడు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా. మహా చక్కగా ఉండేవాళ్ళం. ఆయన గారికి వచ్చే జీతం నా జీతం ఈ రోజుల్లో తిండికే సరిపోదు. ఇంతకీ అబ్బా, ఆ జిడ్డు మొహం, వాంతి మొహం డోకొస్తున్నట్టు యాక్షన్ చేసింది వ్యంగ్యంగా నవ్వుతూ. ఆమె ధోరణికి మాలతి నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. ముందు నుంచి వసంత మూర్తిని చులకనగా చేస్తూ ఎగతాళిగా మాట్లాడడం అది మాలతికి తెలుసు. కానీ మూర్తి అంటే ఆమెకి కొద్దిపాటి పరిచయంలోనే సదాభిప్రాయం కలిగింది మాలతికి. సింపుల్గా, స్నేహంగా, అభిమానంగా మాట్లాడే అతను వసంతకి ఎందుకు నచ్చలేదో, ఎందుకలా దులపరించుకుంటుందో అర్థం కాలేదు మాలతికి. అతను ఇంటికి వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్టు 2 నిమిషాలు మాట్లాడి ఏదో వంకతో లోపలికి వెళ్ళిపోయేది. ఒక్కడిని వదిలి వెళ్ళిపోవడం మర్యాద కాదని మాలతితో శంకరో కూర్చొని మాట్లాడేవారు. ఆ విధంగా వసంత కంటే మాలతికే అతనితో చనువు ఎక్కువయింది. మూర్తి ఇంట్రెస్ట్ ఏమిటో, అతను ఇంటికి ఎందుకు వస్తున్నాడో మాలతి ఊహించింది. కానీ వసంత అది పడనీయదని తెలుసు. అయినా ఈరోజు మూర్తి మొహం చూస్తుంటే వసంత అహంకారాన్ని క్షమించలేకపోయింది. తల్లి దగ్గర ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయింది. అయ్యయ్యో, దీనికెంత పొగరు! ఆ అబ్బాయి పాపం మంచివాడు. అతనంతటా కావాలని చేసుకోవాలనుకుంటే దీనికేం తెగులొచ్చింది? పెద్ద అందగత్తనుకుంటుని విర్రవీగుతుంది. నిక్షేపంలా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబం. ఏం వచ్చింది దీనికి లోటు? ఈవిడ గారి అందానికి ఏ జమీందారు బిడ్డో వస్తాడనుకుంటుందా ఏమిటి? ఆవిడకి అలా చాలా కోపం వచ్చి వసంతని పిలిచి చెడామడా తిట్టింది. వసంత ఉక్రోషంగా మాలతిని మింగేసేటట్టు చూసింది. నీ పని చెప్తానుండు అన్నట్టు చూసింది వసంత మాలతిని. నేను 1,00,000 సార్లు చెబుతున్నాను. ఆ జిడ్డు మొహాన్ని చచ్చినా చేసుకోను. పెళ్ళి లేకపోతే పీడబోయింది, కానీ గుమస్తాన్ని చేసుకోను. లోకంలో ఇంకెవడు దొరకడని ఆయన అడగగానే కటాక్షించావు అని కాళ్ళ మీద పడాలా? అమ్మ, మీ అందరికీ అంతగా నచ్చితే 3వ కూతుర్ని ఇచ్చి చెయ్యి పెళ్ళి. ఆవిడ గారు బోలెడు సానుభూతి చూపిస్తుంది పాపం. నన్ను మాత్రం ఇంకోసారి అడగవద్దు. వెధవ టెస్టులు వీళ్ళును. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నానని ఏడుపు. మాలతి వంక కోపంగా చూసి విసవిస వెళ్ళిపోయింది వసంత. తల్లి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు. లాభం లేదమ్మా. దాని కోరికెల స్థాయి మీరందుకోలేరు. అది ఏ ఆఫీసర్నో కానీ పెళ్ళాడదు. దాని పెళ్ళి అదే చేసుకుంటుంది. మీరు మాట్లాడక ఊరుకోండి. రొట్టెలు ఒత్తుతూ కమల అంది. నిక్షేపం లాంటి సంబంధం వచ్చినప్పుడు చెడగొట్టుకుంటుంది. తర్వాత అదే అనుభవిస్తుంది. ఏమిటో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో దేవుడికెరక అంటూ ఆవిడ నిట్టూర్చింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో.